కనుక నీ జీవితంలో నీ నీ జీవితంలో ఏ వ్యాధి నిన్ను నీ దేహమును పాడు చేస్తూ ఉన్నది, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నది, నీ శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, ఏ వ్యాధితో ఏ రోగంతో నువ్వు పీడిపబడుతున్నావు, ఏ దుష్టశక్తులతో నువ్వు పీడిపబడుతున్నావా, నీ జీవితంలో సంతానం లేకుండా నువ్వు బాధపడుతున్నావా, నీ పిల్లలు దేవుని మాట వింటలేదని బాధపడుతున్నావా, నా పిల్లలు చెడిపోతారని నువ్వు బాధపడుతున్నావా, నీ యొక్క ఇంటి వారికి రక్షణ లేదని బాధ నీకున్నదా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేయి. నీ భర్త త్రాగుబోతుగా ఉన్నాడా, నీ భర్త వ్యభిచారిగా ఉన్నాడా, దొంగగా ఉన్నాడా, లోక సంబంధమైన మద్యంతో జీవిస్తూ ఉన్నాడు, మద్యం త్రాగుతూ బ్రతుకుతా ఉన్నాడా, తన జీవితంలో మార్పు లేని వాడిగా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాడా? అది నీకు బాధ కలిగిస్తుందా? అయితే ఇస్సాకు చేసినట్టుగా ప్రార్థన చేయి. తప్పకుండా నీ భర్తను, నీ ఇంటి వారిని ఆయన తప్పకుండా రక్షిస్తాడు. ఆయన నీ ప్రార్థన వింటాడు.